ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించి దాదాపుగా 37,20,00,000 రూపాయల మేరకు అవకతవకలు జరిగాయని చెప్పేసి, వాటితో పాటుగా చాలా పెద్ద ఎత్తున అక్రమంగా ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళను కూడా ఉద్యోగాల్లో నియమించుకున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డైరెక్టరేట్ పూర్తి విషయాలు బయటపెట్టడం జరిగింది. ఈ అంశంపై మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్లో 37,20,00,000 రూపాయలు పక్కదారి పట్టించడమే కాకుండా దాదాపుగా 60 మంది వరకు ఉద్యోగుల్ని వాళ్ళకి అర్హత లేకపోయినా కూడా అనాధికారికంగా నిబంధనలన్నీ తొంగలో తొక్కేసి వాళ్ళని నియమించుకోవడం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాన్ని పూర్తిగా విషయాలన్నీ కూడా బయటకు నిగ్గు తేల్చడం జరిగింది. ఈ అంశం గురించి మీరే ఉంటారు. అంటే ఇవాళ ఏపీ డిజిటల్ కార్పొరేషన్కి సంబంధించి అవినీతి ఏంటి అనేది బయటపడింది. అంటే తవ్వే కొద్దీ ఎవరికైనా ఏం దొరకాలి? రత్నాలు దొరకాలి. మనకేమో తవ్వే కొద్దీ అవినీతి బయటపడుతుంది. అవినీతి సొమ్ము మామూలుగా కాదు. అసలు ఏపీ డిజిటల్ కార్పొరేషన్కిను మీకు యాత్ర 2 సినిమాకి సంబంధం ఏంటండి? మహి వి రాఘవన్ అనే అతను నిర్మాత దర్శకుడు. ఆయన ద్వారా మమ్ముట్టికి 50 లక్షలు ఇచ్చారు. ఎవరి డబ్బు? డిజిటల్ కార్పొరేషన్ డబ్బు. సో ఈ ఐ డ్రీమ్స్ ఎవరైతే ఉన్నారో చిన్ని వాసుదేవరెడ్డి ఆయన ఎండీగా వ్యవహరించి మొత్తం 60 మందికి ఉద్యోగాలు ఇప్పించాడు ఆయన. ఎవరెవరికి? సాక్షి మీడియా నుంచి, తర్వాత ఐ డ్రీమ్ నుంచి. అంటే వాళ్ళకి అసలు ఎటువంటి నియమ నిబంధనలు లేవు, ఎటువంటి క్వాలిఫికేషన్స్ లేవు, ఏమీ లేకుండా 60 మందికి ఆయన ఇప్పించేసాడు. మరి దీనికి ఎవరు సమాధానం అందిస్తారు? వాళ్ళందరికీ జీతాలు ఎక్కడి నుంచి ఇచ్చారు మీరు? ఎవరి డబ్బులు ఇచ్చారు? అదేవిధంగా మీకు ఇదేంటి ఐపాక్ టీం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా అంతే కదా. మొత్తం కోట్లు అండి. ఇవాళ 37.20 కోట్లు డబ్బు వీళ్ళందరికీ కూడా పంచేశారు. ఈ పంపకాల్లో వీళ్ళెంత నొక్కేశారో వాళ్ళకి తెలియాలి. పంచడం కొంత, నొక్కడం ఇంత. కాబట్టి అసలు ఏంటిది? ఈ వాసుదేవరెడ్డి అనే అతను ఎవరితను? అసలు ఐ డ్రీమ్ అనేది పెట్టి ఐ డ్రీమ్ ద్వారా మళ్ళీ ఏపీ డిజిటల్ కార్పొరేషన్కి వచ్చేసి ఇవాళ ఇన్ని చేసేసాడంటే ఆయన. ఇప్పుడు ఈ నియామకాల్లో మీకు గుర్తుంటే కనుక అయితే ఐఎన్పిఆర్ కమిషనర్ ఐఎన్పిఆర్ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ఆయన ఉన్నాడు. తర్వాత మధుసూదన్ రెడ్డి అనే ఆయన, అంటే ఆయన కూడా ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసిన ఆయన వీళ్ళందరూ కలిపి ఈ 60 మందిని ఎంపిక చేసేసారు కమిటీలో. అసలు కాదండి, అసలు ఏంటి? ఎక్కడ చూసినా అసలు మీరు ఈ శాఖ ఆ శాఖ అని లేదు. మీకు సినిమాలో వస్తుంది, పాత సినిమాలో అది స్వాహ ఇది స్వాహ అంటాడు ఆంజనేయ స్వామి ఆయనకి బుద్ధి చెప్పటానికి భీముడికి ఆ టైంలో మాట్లాడతాడు. సో అలాగా అన్ని స్వాహాలేవి. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా మీరు ఒక్కొక్క శాఖ ఒక్కొక్క ఏమనాలి, అసలు మనం ఏ కార్పొరేషన్ చేపట్టండి, మీరు ఇలా చేపడితే మీకు అవినీతే తగులుతుంది. ఇవాళ తెల్లారి లేచి ఇవాళ ఎవరి మీద వస్తాయి న్యూస్లు, దీనికే సరిపోతుంది. అంటే మరి తప్పదు కదండి, ఈ ప్రభుత్వం చేయాల్సిన పని అదే కదా. ఈ ప్రభుత్వానికి వాళ్ళు ఎందుకు ఓటు వేశారు ప్రజలు? 164 సీట్లు ఎందుకు ఇచ్చారు? ఊరికే ఇవ్వలే కదా. మీరందరూ కూడా ఈ అవినీతిని బయటకు తీయండి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మేము అందరం కూడా చాలా నష్టపోయాము. మేము కట్టిన ట్యాక్సులన్నీ కూడా పలు విధాలుగా వెళ్ళిపోయాయి. అసలు మీకు తెలుసు, అభివృద్ధి జరగలేదు. రోడ్లు ఎంత గుంతలో ఎంత ఇదో అందరికీ తెలుసు. ఎక్కడా పనులు జరగల. ఒక టూరిజం లేదు, ఒక డెవలప్మెంట్ లేదు. అసలు ఎక్కడ చూసినా కూడా ఎక్కడికక్కడ దోచేసుకోవడం. అసలు మట్టి మీకు తెలుసు, ఇసుక, మద్యం, ఎర్రచందనం, భూములు, ఖనిజం ఏది కాదు అసలు. క్వార్జ్ మొన్న బయటకు వచ్చింది, నిన్నగాక మొన్న. అంటే ఇక ఏంటి అసలు? అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అంటే 3/4 ఆంధ్రప్రదేశ్ వైసీపీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందా? చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. అసలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఉండాల్సింది ఈరోజు అవినీతిలో టాప్లో ఉందేమో. నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంత చేసేసి అమాయకంగా మొహం పెట్టుకుని ఏమీ చేయనట్టు వాళ్ళ వైసీపీ వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు జైల్లో ఉంటున్నారు. ఆ జైల్లో కూడా వాళ్ళు మాకు ఇది కావాలి అది కావాలని డిమాండ్స్ వేరే తప్పులు చేసి ఏదో వీళ్ళు ఏదో స్వతంత్ర సమర యోధుడిగా వీళ్ళు ఏదో పేరు తెచ్చుకున్నట్టు వాళ్ళు కూడా రోడ్డు మీద పడుకున్నారు, లేకపోతే జైల్లో కటిక నేల మీద పడుకున్నారు. నాకు బ్యాక్ పెయిన్ అని ఒకడు, నాకు ఇంకోటి, నాకు గుండె నొప్పి అని ఒకడు. ఏంటండి నాటకాలు?
అసలు ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ ఈరోజు? ఓ పక్క ఆయన 74 ఏళ్ల వయసులో ఆయన తిరుగుతున్నాడు, ఏం పట్టినట్టు. అంటే ఏం చేస్తారు మరి? సంపద సృష్టించాలి, అభివృద్ధి కావాలి, అమరావతి నిర్మాణం జరగాలి, పోలవరం నిర్మాణం జరగాలి అంటే ఏం చేయాలి? వాట్ హీ హ్యాస్ టు డూ? చాలా అసలు బాధగా సిగ్గుగా ఉంటుందండి మనలాంటి వాళ్ళకి. ఏంటిది అసలు? ఒక ప్రభుత్వం ఒక 5 ఏళ్లలో ఇలా చేయగలదా? ఇంత తినేయగలదా? ఇప్పుడు యాత్ర 2కి అసలు మమ్ముట్టికి ఎవరు డబ్బు ఇచ్చారండి? సినిమా తీసింది ఎవడు? మీరు ఎవరు డబ్బులు ఇచ్చారు? మమ్ముట్టికి వీళ్ళ డబ్బులే ఇచ్చారు. డిజిటల్ కార్పొరేషన్ డబ్బులు ఎలా ఇస్తారండి? ఎవరిని అడిగి ఇచ్చారు మీరు అసలు? ఇప్పుడు వాళ్ళ జీతాలు కూడా వెళ్ళిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు వీళ్ళందరికీ ఐ డ్రీమ్కి వెళ్ళి ఉంటాయి, సాక్షి వాళ్ళకి వెళ్ళి ఉంటాయి జీతాలు. అంటే వాళ్ళు ఒక పక్క వాళ్ళ పేపరు ఛానల్లోనేమో ఎక్కడ యాడ్స్ లేవు, ఏమీ లేవు, గవర్నమెంట్ సొమ్ము తెచ్చేసుకున్నారు 700 కోట్లు 800 కోట్లు. అవన్నీ బొక్కేసి ఇందులోంచి డబ్బులు వీళ్ళ జీతాలు ఇందులోంచి ఇచ్చారా? అంటే అక్కడ నొక్కేసి ఇక్కడ నొక్కేసి ఇంకా ఎక్కడండి? కష్టపడేవాడు కష్టపడుతూనే ఉన్నాడు. వీళ్ళు మాత్రం ఇంకా మహల్స్ మీద మహల్స్ కట్టేసుకుని ఇంకా ఏదో చాలనట్టు మళ్ళీ ఇంకా పేదరుపులు అరుచుకుంటూ పేదవాడిని అనుకుంటూ అని చిరిగిపోయిన షర్ట్ వేసుకుని తిరుగుతున్నావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు కాదు కదా. మీకు వావిలాల గోపాలకృష్ణ గారి పేరు వినుంటారు మీరు. ఆయన 2 జతలు ఆయనకి. ఎప్పుడు ఒక చేతి సంచిలో జత ఉంటుంది. ఆయన చెప్పులు లేకుండా కూడా నడిచారమ్మ పెద్ద మనిషి ఆయన. వాళ్ళండి దేశం కోసం పోరాడింది, రాష్ట్రాల కోసం పోరాడింది. సిగ్గు తెచ్చుకోవాలి. వేసిన షర్టు వేయకుండా గంటకు షర్ట్ వేసుకుని ఒక్కొక్క షర్టు 16,000 18,000 ఎంతో జగన్మోహన్ రెడ్డి వేసుకునేది మీకు తెలుసా? ఒక షర్టు ఖరీదు ఎవడి సొమ్మండి? మీరు కూర్చుంటే సెక్యూరిటీ, నిల్చుంటే సెక్యూరిటీ, 100 మంది మీ చుట్టూ. ఏంటి ఇంత ఆఫ్టర్ ఆల్ ఒక ప్రాణం కోసం 986 మందిని పెట్టుకుని ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ప్రభుత్వం నుంచి తీసుకున్నారు. కాబట్టి ఇవాళ ముందు ఐ డ్రీమ్ని మీరు ఐ డ్రీమ్ పని పట్టండి, దాన్ని మోహించండి. చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం మనం, మీరు ఎవరిని జాలి తలచకండి. మన పార్టీ వాళ్ళైనా బయట పార్టీ వాళ్ళైనా తప్పు చేస్తే మీరు క్రమశిక్షణను ఉల్లంఘించరు కాబట్టి పార్టీ పరంగా ఎంత క్రమశిక్షణతో ఉంటారో పరాయి పార్టీ అయినా కూడా తప్పు చేసిన వాడిని వదలకండి అని అడుగుతున్నాం మనం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.